మీకు తెలుసా తిరుమలలో మన తల నీలాల సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో? ఈ రోజు మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. తిరుమల సప్తగిరుల్లో ఒక గిరి నీలాద్రి. ఈ పేరు ఒక మహిళా భక్తురాల వల్ల వచ్చింది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విష్ణువుకి ముగ్గురు భార్యలు, లక్ష్మీదేవి, భూదేవి మరియు నీలాదేవి. ఒకరోజు శ్రీనివాసుడు తలపైన ఒక చిన్న గాయం జరిగింది. ఈ విషయం తెలిసిన నీలాదేవి అక్కడికి వచ్చి శ్రీనివాసుడిని చూసింది. తలపైన గాయం వల్ల కొంచెం భాగంలో జుట్టు ఊడిపోయింది. ఆమె అనుకుంది ఇలాంటి దివ్య దేహంకి ఇలాంటి దోషం తగదు అని. అందులో తన జుట్టులో ఒక భాగం తీసి తన దివ్య శక్తితో వెంకటేశ్వరుడు తలపైన రూపాంతరం చెందింది. ఆ త్యాగం చూసిన శ్రీనివాసుడు అన్నాడు, ఈ రోజు నుంచి ఎవరైనా నాకు జుట్టు ఇచ్చినా అది నీలాదేవి కోసమని నేను స్వీకరిస్తాను. అప్పుడే ఈ పర్వతం పేరు కూడా నీలాద్రి అని పేరు వచ్చింది. తల నీలాలు అనే పదం కూడా నీలాదేవి నుండే వచ్చింది. ఈ రోజు లక్షలాది భక్తులు జుట్టును సమర్పిస్తారు. ప్రతిరోజు 1 టన్ను కన్నా ఎక్కువ జుట్టు టెంపుల్ ని కలెక్ట్ చేస్తారు. ఈ జుట్టు అంతా ఆక్షన్ లో అమ్మి ఆ డబ్బు మళ్ళీ తిరుమలలో సేవలకి ఉపయోగిస్తారు. నీలాద్రి కథలో మనం నేర్చుకోవాల్సింది జుట్టు ఇవ్వడం అంటే మన ఈగోని వదిలిపెట్టి భక్తిలో పూర్తిగా సమర్పించడం అని. ఈ త్యాగం నుండి ఈ గిరి పేరు పొందింది నీలాద్రి అని.